వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో మొదలైన సరస్వతి పుష్కరాలు. ఉత్తరప్రదేశ్లో న్యాయవాదుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు. మెడికల్ కాలేజ్ క్యాంటీన్ రాజుకుంటున్న వివాదం. వరంగల్ స్టేషన్ రోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి కొండ సురేఖ. ప్రైవేట్ గుండాల పర్యవేక్షణలో జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణను తక్షణమే రద్దు చేయాలి డివైఎఫ్ఐ. ఇక వివరాల్లోకి వెళ్తే ఏటూరు నగరం మండలం గోగుపల్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామ నీటి సరఫరా శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వాళ్ళకి ఎట్లా ఏం చేయాలి చెప్పండి. సీట్స్ అంటే మరి రైతులేనా? ఓబీ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. సంబంధం లేదండి. ఇక్కడ కొన్ని వచ్చిన అక్కడ అది కూడా బస్తాల పై నుంచి చేసి పెట్టాలి. రైస్ టమాటోలు పెట్టేసి బాగా అంతా పోతుంది. ఈసారి ఇక్కడనే పోసేసాను. ఎవరెవరు అట్లా బాగా కొట్టుకపోయినాయో వాళ్ళ లిస్టు తయారు చేయండి. ఏం భయపడకూడదు. ఇవన్నీ తీసుకుపోతాం. నష్టపోయిన వాళ్ళది కూడా పక్క ఎవరిది నష్టపోతే వాళ్ళ పేరు వాళ్ళకి ఏదో ఒక రూపంలో వాళ్ళకు మనం నష్టపరిహారం సాయం చేస్తాం. 3 ఎకరాలు తడిచినాయి చిరోలు తీసుకొని అంటారు. తీసుకోకుండా ఎట్లా ఆవేదన చెందకు, ధైర్యంగా తొందరగా ఇంకేమన్నా బయట నుంచి అయినా స్టాఫ్ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రేక్షక పాత్ర పోషించిన ఆర్డీఓ డీఎస్పీలపై చర్యలు తీసుకోవాలి. ఆ ప్రజాస్వామికంగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని కోరుతూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాయలసీమ హల్కాలిస్ సమీపంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో తమ వాణిని వినిపించేందుకు వెళ్లిన ప్రజా సంఘాలపై టీజీవీ గుండాలు దాడులు చేశారని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఓకే మిత్రులారా, గుండాలారా, ఖబర్దార్ టీజీవీ గుండాలారా, ఖబర్దార్ టీజీవీ గుండాలారా. పోలీసులు అమ్ముడు పోయినటువంటి పోలీసులు వెంటనే సస్పెండ్ చేయాలి. అమ్ముడు పోయిన ఆర్టీఓని వెంటనే సస్పెండ్ చేయాలి. అమ్ముడు పోయినటువంటి ఆర్టీఓని వెంటనే ప్రజల అభిప్రాయాన్ని కూడా
తీసుకున్నటువంటి ఆర్టీఓని వెంటనే, ప్రజల అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పనివ్వనటువంటి ఆర్టీఓని వెంటనే, గుండాలు కొడుతున్న ప్రేక్షక పాత్ర వహించినటువంటి డిఎస్పీని వెంటనే, గుండాలు ప్రజా సంఘాలు కొడుతున్న ప్రేక్షక పాత్ర వహించినటువంటి డిఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలి పోలీసులు. డిఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలి పోలీసులు. డిఎస్పీని వెంటనే ప్రజాభిప్రాయ సేకరణను మళ్ళీ జరపాలి. ప్రజాభిప్రాయ సేకరణను మళ్ళీ జరపాలి. ప్రజాభిప్రాయ సేకరణను ప్రజాస్వామ్యయుతంగా జరపాలి. ప్రజాస్వామ్య సేకరణను ప్రజాస్వామ్యయుతంగా. ప్రజలను చంపేటువంటి రసాయనం వద్దంటే దాడులు చేస్తారా? ప్రజలను నష్టం చేసే రసాయనాలు వద్దంటే దాడులు చేస్తారా? ప్రజలను చంపొద్దంటే దాడులు చేస్తారా? పర్యావరణాన్ని కాపాడమంటే దాడులు చేస్తారా? పర్యావరణాన్ని కాపాడమంటే దాడులు చేస్తారా? పర్యావరణాన్ని కాపాడమంటే దాడులు చేస్తారా? వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. వెంటనే అప్రజాస్వామికంగా కొనసాగినటువంటి ప్రజా సేకరణను వెంటనే రద్దు చేయాలి. అప్రజాస్వామికంగా కొనసాగిన ప్రజా సేకరణను వెంటనే ప్రేక్షక పాత్ర పోషించిన ఆర్టీఓని సస్పెండ్ చేయాలి. ప్రేక్షక పాత్ర పోషించిన ఆర్టీఓని వెంటనే సస్పెండ్ చేయాలి. ప్రేక్షక పాత్ర పోషించిన ఆర్టీఓని వెంటనే అప్రజాస్వామికంగా కొనసాగిన ప్రజా సేకరణను వెంటనే రద్దు చేయాలి. ప్రజా సేకరణను వెంటనే టీజీవీ గుండాలను అరెస్టు చేయాలి. ప్రజలపై దాడులకు పాల్పడిన టీజీవీ గుండాలను అరెస్టు చేయాలి. టీజీవీ గుండాలను వెంటనే అప్రజాస్వామికంగా కొనసాగిన ప్రజా సేకరణను వెంటనే ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసుల వైఖరి ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసుల వైఖరి అప్రజాస్వామికంగా కొనసాగిన ప్రజాభిప్రాయ సేకరణ వెంటనే అప్రజాస్వామికంగా కొనసాగిన ప్రజా సేకరణ వెంటనే ప్రజలపై దాడి చేసిన టీజీవీ గుండాలను ప్రజలపై మీడియాపై దాడి చేసిన టీజీవీ గుండాలను అభిప్రాయ సేకరణలో పాల్గొనకుండా చేసిన టీజీవీ గుండాలను ప్రైవేట్ గుండాలకు వదిలేసిన పోలీసుల వైఖరి ప్రజాభిప్రాయ సేకరణ ప్రైవేట్ గుండాలకు వదిలేసిన పోలీసుల వైఖరి టీజీవీ గుండాలను వెంటనే అప్రజాస్వామికంగా కొనసాగినటువంటి ప్రజా సేకరణను వెంటనే ప్రజలకు చెప్పే అవకాశాన్ని యానంపేట గ్రామం పోచారం మున్సిపాలిటీ గట్కేసర్ మండల్ మేడ్చల్ జిల్లా శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం 3వ వార్షికోత్సవం చైర్మన్ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ పురోహితుడు గొంగులూరి రామ్మూర్తి శర్మ నిర్వహిస్తున్నారు. पूजामे धनधाय नमः धनधमावाय स्थापयामि पूजामे नागकर्णाय नमः नागकर्णमावायामि स्थापयामि पूजयामि मारीगणाय नमः मारीगणमावायामि स्थापयामि पूजयामि ओम प्रेतार्काय नमः अक्षन्तल मध्य कलशम इदे सुनंడి पूजयामि ओम बेकराय नमः बेकरमावायामि स्थापयामि पूजयामि ओम सिंहा पूजामे ओम शुक्रतुंडाय नमः शुक्रतुंडमावाय स्थापयामि पूजयामि ओम यक्ष्मप्रियाय नमः यक्षप्रियमावायामि स्थापयामि पूजयामि मेघवाहनाय नमः मावायामि स्थापयामि पूजयामि ओम त्रिवे नमः उत्तरे सोमाय नमः सोमावायामि स्थापयामि पूजयामि ओम ईशानाय नमः ईशानावायामि स्थापयामि पूजयामि ओम इंद्राय नमः ओम इंद्रमावायामि स्थापयामि पूजयामि ओम अग्ने नमः ओम अग्निमावायामि स्थापयामि पूजयामि ओम यमाय नमः ओम यम पूजयामि ओम निधि क्षेत्रपालकाधिष्ठानदेवताभ्यो नमः अकलश మీద అక్షతలేయండి పసుపేయండి కుంకుమేయండి क्षेत्रपालकाधिष्ठानदेवताभ्यो नमः ओम महिद्यौर्त्यादे प्रतिपद्याकलशं तत् संस्थाप्य क्षेत्रस्य मदे मदिमन्तमूर्तिं దే అన్నంపేట గ్రామం ఇది. ఈ యొక్క గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారు కొన్ని తవ్వకాలలో పాత చిన్న విగ్రహం అనేటువంటిది బయటపడ్డది. తవ్వుతుంటే ఊరి గ్రామస్తులందరూ కూడా చూశారు. అదేవిధంగా చూసి 3 సంవత్సరాల క్రితము ఈ యొక్క ప్రతిష్టాపన మనకి పెద్దమ్మ తల్లిగా చూసి గుర్తించి పెద్దమ్మ తల్లి యంత్ర ప్రతిష్ట మూర్తి ప్రతిష్ట గావించారు. ప్రతి సంవత్సరం కూడా
వార్షికోత్సవ కార్యక్రమాలు అవుతున్నాయి. ఇది మూడవ సంవత్సరము. భక్తులందరూ మళ్ళీ కలిసి ఆలయంలాగా మందిరంలాగా ఉండకూడదు, ఆలయం కావాలి అని ఆ యొక్క ఆలయ ధర్మానుష్ఠానం ఆగమానుష్ఠానం ప్రకారంగా మనకు ధ్వజస్తంభము ప్రతిష్ఠ చేయాలని నిర్ణయించుకొని ఆ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుంది. దానిలో భాగంగా నిన్నటి నుంచి మహాగణపతి పూజ, తర్వాత దీక్షాగ్రహణము, ధ్వజారోహణము జరిగాయి. తండిల దేవతల పూజలయ్యాయి. నవగ్రహాలు కానివ్వండి, లేదా యోగిని దేవతలు, వాస్తుదేవతలు, క్షేత్రపాలక, సర్వతోభద్ర మండలాది దేవతల పూజలు గావించి నిన్నటి రోజున భక్తులందరి చేత గ్రామస్తులు ఇతరత్ర కాలనీ వాళ్ళందరూ కూడా వచ్చి వందల సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చి జలాదివాస కార్యక్రమం చేశారు. ఈరోజు కూడా సాయంకాలము మళ్ళీ శయ్యాదివాసము, ఫలాదివాసము, ధాన్యాదివాసం అనేటువంటిది ఉంటుంది. తర్వాత మళ్ళీ రేపు ఉదయం 9:32 మనకు ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతున్నది. ఈ యొక్క అమ్మవారిని తలిచినంత మాత్రంలో మనకు రోడ్డు పైన వెళుతూ ఉంటే తలిచినంత మాత్రంలో మనలో ఉన్నటువంటి భావం చేత కోరికలన్నీ కూడా తీరుతున్నాయి. ఎంతోమంది భక్తులు వచ్చి చెప్తున్నారు, దండం పెడుతున్నారు, మొక్కుబడులు తెచ్చుకుంటున్నారు. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. వరంగల్ స్టేషన్ రోడ్ ప్రాంతంలోని కృష్ణా కాలనీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ. ఈ కార్యక్రమానికి హాజరైన వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద, మేయర్ గుండు సుధారాణి, జిల్లా అధికారులు, పలువురు కార్పొరేటర్లు 7 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ కళాశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణానికి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా కంపెనీ 5 కోట్లతో 2.5 అంతస్తుల్లో 15వ తరగతి గదులను నిర్మించనున్న అరబిందో ఫార్మా కంపెనీ విద్యార్థులకు ఈ కాలనీ వాసులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా ఒకటి తీసుకురావాలన్నా కానీ సంకల్పం అవసరం. అలాంటి సంకల్పం పెట్టి చాలా పెద్ద ఏరియాగా మా వల్ల ఫ్లోరింగ్ కానీ డ్రైనేజ్ కానీ ఇంకేదున్నా కానీ జీడబ్ల్యూఎంసీ పరంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మిగిలింది మంత్రి గారు ఇంకా చాలా మందిని కూడా తీసుకురాగలిగేంత మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి మా మంత్రిగా వారు వచ్చినప్పుడు వారు ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. ఇక్కడ ప్రోగ్రాం తీసుకున్నందుకు ఇంత మంచి బిల్డింగ్ మళ్ళీ కృష్ణా కాలనీ పిల్లలకి పునర్వైభవాన్ని తీసుకొస్తున్నటువంటి మంత్రి గారికి వేదిక ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణా కాలేజ్ ఆవరణలో మరి పాత బిల్డింగ్ పడిపోతుంది, పిల్లలకు కొంచెం హానికరంగా ఉంది అని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినప్పుడు అది డిస్మెంటల్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కలెక్టర్ గారు మరి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతకుముందు కొండా మురళీధరరావు గారు కూడా ఇక్కడ నీళ్ళు వచ్చి పిల్లలు అల్లరి అంటే పిల్లలు వచ్చి కూర్చుని ధర్నా చేసినప్పుడు కూడా వారు వచ్చి ఇక్కడి వరకు సీసీ చేపించి పిల్లలకు ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది. మరి ఈరోజు దాన్ని కొత్త బిల్డింగ్ కట్టుకునే మరి శాంక్షన్స్ తెచ్చుకొని ఈరోజు ఫౌండేషన్ వేసుకున్న సందర్భంలో మరి విచ్చేసినటువంటి మేయర్ గారికి, కలెక్టర్ గారికి, అరవిందో ఫార్మసీ
నుంచి వచ్చినటువంటి సదానంద రెడ్డి గారికి, మరి ప్రిన్సిపల్ గారికి, వేదిక మీద కూర్చున్నటువంటి కార్పొరేటర్లకు, డిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇతర అధికారులకు కెమెరా అదేవిధంగా మన వరంగల్ ఓకేనా ఊరుగల్లు అంటేనే మహిళా శక్తి. కాకపోతే మన వరంగల్ జిల్లా కలెక్టర్ గారు ఎంతో ఖచ్చితమైనటువంటి శ్రద్ధ తీసుకుని కళాశాల ఈరోజు స్థితికి వచ్చిందంటే మేడంకి తోడు నీడుగా ఉంది. గౌరవ మంత్రివర్గ గారికి తోడు నీడుగా ఉంది. ఈ రోజు ఇంతవరకు మనం తీసుకొచ్చామంటే ముఖ్యంగా కలెక్టర్ గారికి ఇప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్య కాళేశ్వరం త్రివేణి సంగమం పుష్కరాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి శాఖ దుద్దిల్ల శ్రీధర్ బాబు, గోదావరికని ప్రాణహిత అంతర్వ్యాహంగా సరస్వతి నది కలిసి త్రివేణి సంగమం ఏర్పడిన చోట కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతి పుష్కరాలు. కాళేశ్వరం త్రివేణి సంగమంలో గణపతి పూజతో గురువారం ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు ఉదయం 5:44 శ్రీ 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 మాధవానంద సరస్వతి చేతుల మీదుగా పుష్కర స్నానాలు ప్రారంభమయ్యాయి. పుష్కర స్నానం ఆచరించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దంపతులు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి శాసనసభ్యులు గండ సత్యనారాయణరావు, హైకోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద తదితరులు పాల్గొన్నారు. వరంగల్ బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు ఆధ్వర్యంలో ఓ సిటీలోని ఎర్రబెల్లి క్యాంపు ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రదీప్రావు మాట్లాడారు. సతీష్ స్టేట్ కమిటీ మంద పెద్దలు, స్టేట్ కమిటీ సతీష్ గారు, సభాధ్యక్షులు, మా ఇద్దరు ముఖ్య ఉద్దేశం కూడా ఒక 3 సార్లు గెలిచిన జంగారెడ్డి గారు బట్టలు ఇప్పించి రాజేందర్ను కొడతాం అన్నది ఎంతవరకు సంబంధం. అదేవిధంగా ఈటల రాజేందర్ అనే వ్యక్తి 7 సార్ల ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే, మొన్నటిసారి పార్లమెంటు మెంబర్. ఆల్మోస్ట్ ఆల్ దేశంలో అత్యధిక ఓటర్స్, అత్యధిక ఎడ్యుకేటెడ్స్ ఉన్న ప్రాంతం నుంచి సుమారు 3,50,000 మెజార్టీతో గెలిచిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని నీ కులమేంది మేము అనదలుచుకుంటే అనరాదా? వాళ్ళ దేశాధ్యక్షుడు సోనియా గాంధీది ఏ కులం, రాహుల్ గాంధీది ఏ కులం మేము ఎప్పుడన్నా అడిగినాం? భారతీయ జనతా పార్టీ నాయకులు నువ్వు అన్నట్టుగా బట్టలు ఇప్పి కొడతా అంటే మాకు కూడా ఆయన అనరాదా? కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా అట్లాంటి మాటలు మాట్లాడి. ఈటల రాజేందర్ గారు అన్నది ఏంటి? ఒక కమిషనర్ పర్మిషన్ ఇస్తాడు, ఒక తహసీల్దారు లేఅవుట్ ఇస్తాడు, ఇంకోళ్ళు వచ్చో ఇట్లా అని కూలగొడతా అంటారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇట్లాంటి తుగ్లటి పరిపాలన చేయకన్నారు. అదేమన్నా తప్పు వర్షన?
లోగా ఎట్లుండే రేట్లు ఇప్పుడు ఎట్లున్నాయి, ఇవన్నీ ఏదన్నా ప్రతిపక్షాలు సూచనలు ఇస్తే దాన్ని చదువుకొని ముంగడిపోవాలి. వ్యక్తుల ఇళ్ళకు ముట్టడిద్దాం గుండాయిద్దామా? ప్రజల అధికారం ఇచ్చింది గుండాయిద్దామా? మరి ఏందో చెప్పు రాహుల్ గాంధీ కులం నువ్వన్నా. ఇట్లాంటి పిచ్చి కులాలు గిలాలు మాట్లాడు సమంజసం కాదని మీ ద్వారా తెలియజేస్తూ, ఇట్లాంటి అక్కరాని మాటలు ఏ కాంగ్రెస్ నాయకులు మాట్లాడినా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ సైనికులు చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తూ, ఎందుకంటే పెద్దలు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు మహానుభావులు, వాళ్ళందరూ కూడా మనిషి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ మీరు కూడా దయచేసి కోర్టు వినాలని పూర్తిగా థ్యాంక్ యూ. పెట్టారు, నేను దాన్ని ఎప్పుడు వద్దనలే, కాకపోతే ఇది మంచి టైం కాదని. కానీ ఈ డబ్బాలు చిన్న చిన్నలను తీసేసి ఎంతవరకు సమంజసం? అంటే కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా గిదా తొందరగా వాళ్ళు వస్తాడని ఫుట్పాత్ మీద ఉన్న వ్యాపారస్తులను వెలుగుతుంది ఎంతవరకు సమంజసం? అదొకసారి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇట్లాంటి పనులు, ఎందుకంటే మన దగ్గర మంత్రులు ఉన్నారు, ప్రజలకు అవసరమయ్యే పనులు చేయండి. యుద్ధ వాతావరణం మీద కూడా నెగిటివ్గా మాట్లాడతాం. అదేవిధంగా కాల్పుల విషయంలో కానీ, మన సైనికుల యొక్క ధైర్య సాహసాల విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా అనుమానాలు. ప్రూఫ్ జరిగిందా, ప్రూఫ్ ఏది అనే ఒక వాతావరణం కాంగ్రెస్ పార్టీ నాయకులు పైనుంచి కూడా కిందాక రావడం వల్ల ఆ జబ్బు కింది స్థాయిలో నాయకులకు కూడా వచ్చేసింది. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఈ మధ్య జగ్గారెడ్డి ఒక సినిమా తీస్తాడు, విలన్ లెక్కున్నాడు, గడ్డం వేషం కథ కార్ఖానా విలన్. నిజంగా చూసినట్టు అనిపించింది, ఒక విలన్ హీరోతో మాట్లాడినట్టుగానే మన జగ్గారెడ్డి మాట్లాడినట్టు విలన్ సినిమాల ఆ సినిమా ప్రభావం ఆయన మీద పడ్డట్టున్నది పూర్తిగా. ఊరగాలు చూస్తే అసలు ఆ జగ్గారెడ్డి చూస్తే భయపడే పరిస్థితి ఉన్నది. అట్లాంటి వ్యక్తి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మేము ప్రధానంగా ఒక కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జువ్వాల అప్పారావు ఇటీవల కాలంలో హార్ట్ స్టంట్ వేయించుకున్న కారణంగా వారిని పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకొని ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పిన ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు మందనూరి మురళీకృష్ణంరాజు. ఈ కార్యక్రమంలో బొల్లు నాగేశ్వరరావు, జువ్వాల దొరబాబు, పోకనాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్కి లేకపోతే చాలా మంది అలా చేసుకుంటారు. మూడు కొట్టిపోయింది, ఈ 2 ఆటలు డౌట్ గా ఉందని ముందు ట్రస్ట్ లో ముందు క్యాచ్ ఆర్ఎస్కి లేకపోతే చాలా మంది అలా చేసుకుంటారు. కర్నూలు తలమానికంగా పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. 2047 కంత రాష్ట్ర అభివృద్ధి ఏపీ సీఎం కళ. దేశంలోనే ఏపీ రాష్ట్ర అభివృద్ధి 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలో జిల్లా అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నారని పార్లమెంటులో కర్నూలు వాణి వినిపిస్తున్న బైరెడ్డి శబరి అన్ని పరిశ్రమల అభివృద్ధి చెందడంలో ఉమ్మడి కర్నూలు జిల్లా దేశానికే తలమానికం కానుందని పారిశ్రామికవేత్త బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని నెహ్రూ నగర్ తన నివాసంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పారిశ్రామికవేత్త విష్ణువర్ధన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఓకే
ఫొటోస్ తీసుకోవాలి అందరూ వచ్చి తీయకు ఇంకే అంత పెట్టుకో ఫోటో ఇంత ఓకే సార్ ఒక్క నిమిషం సార్ వీడియోస్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే సార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.